ఓకే సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు జూమ్ అండి. సో నారాయణ రావు సార్ గారు సెషన్ స్టార్ట్ అవబోతుంది. సో సార్ హోస్టింగ్ ఇస్తున్నాను, కంటిన్యూ సార్ చేయండి సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్ ప్రిన్సెస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు జూమ్ అండి. ఆల్ ఆఫ్ లీడర్స్ వెస్టేజ్ ప్రతి ఒక్క పర్సన్కి, కొత్తగా జూమ్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ సార్ మనకి ఈ వెస్టేజ్ అనేది. ఎంతో మందిని ఉన్న స్థాయికి తీసుకెళ్లే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ ప్లాట్ఫామే సార్. బెటర్ దాన్ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న చూస్తున్న ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఏం సాధించాము ఏం సాధించలేదని అందరికి అర్థమైపోతుంది. బెటర్ దాన్ మీరు ఉరకొద్దు, పరుగెత్తొద్దు, నిలబడండి, నిలకడగా నిలబడండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. నిత్యావసర వస్తువులు ఏదైతే వాడతారో అది లైఫ్ షాప్ చేంజ్ చేసుకోండి, లైఫ్ చేంజ్ అవుతుందని ఒకే కాన్సెప్ట్ మీద వచ్చింది వెస్టేజ్ అండి. ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి వాటిలో మన ప్లాట్ఫామ్లో ఉన్నందుకు చాలా గర్వించదగ్గ విషయం సార్. మనకి గౌతమ్ బాలేజు సార్ మనకి ఇచ్చిన మంచి అవకాశం సార్, మహానుభావుడు. సో అట్నే మన వెస్టేజ్లో నిలబడాలి అంటే 7 స్టెప్స్ ఉండాలి సార్. అది టెక్నికల్గా యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, టీమ్ వర్క్ అండ్ ఫాలోఅప్. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు అది తెలిసిందే. వీటితో పాటు కూడా కొన్ని విషయాల్లో మనం ఆలోచించి వెస్టేజ్లో నిలబడాలంటే ఇంకో 7 స్టెప్స్ కూడా ఉండాలని నేను ప్రిపేర్ అయినా సార్. ఇందాక హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత గుంటూరులో. సో వాటి గురించి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకుంటారని అనుకున్నాను సార్. 1 మినిట్లో మీరు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. 101 మంది అటెండ్ అయ్యారు జూమ్లోకి. సో సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. నేను వెస్టేజ్లో నిలబడాలి అంటే 7 స్టెప్స్ ఉండాలి. ఒకటి, నీ గురించి తెలుసుకో, నీకేం కావాలో తీసుకో. అంటే నీ గురించి తెలుసుకో, నీకేం కావాలో తీసుకో. జస్ట్ మనకేం కావాలి అనే ఆ కాన్సెప్ట్ అనేది మనకు లేనప్పుడు, మనం ఏమి ఇవ్వాలి అవతల వాళ్ళకి తెలియనప్పుడు అవతల వాళ్ళ గురించి గెస్ట్ చేయలేం. ముందు మనకేం కావాలి, హెల్త్ పరంగా, లేకపోతే ఆర్థిక వనరుల ప్రకారంగా, లేకపోతే ఇంకేంటి. వన్స్ అగైన్గా ఒక్కసారి రిపీట్ చేస్తాను సార్. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ క్యాపబిలిటీ తక్కువేం కాదండి. ఎవరైనా సరే ఇప్పుడు సక్సెస్ అయ్యి నడుస్తున్నటువంటి వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు అల్లే ఉంటాయంటే సార్, మనకు కూడా అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయత్నం ఆపకుండా ముందుకెళ్ళారు. మనం ప్రయత్నం చేయడానికి ఆలోచించి ఆగుతున్నాం అక్కడే. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకో, తర్వాత నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకేం కావాలో తీసుకుంటావు. అవును కదా? మనమైతే ఎప్పుడైతే మన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టామో దానికి మనకేం కావాలో కూడా తీసుకుంటాం అనమాట. అందుకే తప్పనిసరిగా ఇది ఫస్ట్ కాలం ఉంది. నీ గురించి తెలుసుకో, నీకేం కావాలో తీసుకో. రెండోది, ఆర్థిక అవసరాలు గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, మనం ఏదైనా సరే చూస్తుంది ఎక్కడొచ్చినా చివరికి మన అంతిమంగా డబ్బే ఇంపార్టెంట్ అవుతుంది సార్. ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఎవరికైనా సరే ఇప్పుడు రిలేషన్స్ నిలబడాలన్నా, రిలేషన్స్ పోగొట్టుకోవాలన్నా, బా ఫ్రెండ్స్ సర్కిల్ మనతో ఉండాలన్నా, మనకి వదిలిపెట్టి పోవాలన్నా కూడా ఆర్థిక వరుసతో అంటే అమౌంట్ ప్రకారంగా డబ్బే ప్రధానంగా ఉంది. మీ కాడ డబ్బు ఉన్నప్పుడు వస్తున్నటువంటి బంధువులు వస్తారు, చుట్టాలు వస్తుంటారు, మరి స్నేహితులు అందరూ అడిగి ఉంటారు. లేనప్పుడు ఒక్కసారి అడిగి చూడు, ఎవరు సాయపడరు సార్. ఒక్కసారి ఆలోచించుకున్నా అంటే నీకు ఆర్థిక అవసరాలు ఏదో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు దాని గురించి ఏం చెప్పగలుగుతావు చెప్పండి. ఒక్కసారి ఆర్థిక అవసరాలు గుర్తించాలి. ఎస్, నేను ఈ నెలకి ఎంత ఖర్చు అవుతుంది మినిమంగా. అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపే ఉన్నాం సార్. మన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాస్తవానికి ఎంత లేదన్నా కూడా ఒక ఫ్యామిలీకి భార్య భర్తలు 2 పిల్లలు అనేది కామన్గా ఉంటున్నారు సార్. వాళ్ళకి అయ్యే ఖర్చు మంత్లీ వచ్చేసరికి ఎంత లేదన్నా 20,000 ప్లస్లో ఉంటుంది. అవును కదా? అంటే 20,000 ఉంటుంది. బైక్ ఈఎంఐ కానీ, డోక్రా కానీ, రెంట్ కానీ, కరెంట్ కానీ, పాలవాడికి కానీ, పచారీ కొట్లో కానీ, రైస్కి కానీ, వీటికి ఏదైనా సరే, ఏ వేటికైనా సరే ఇవన్నీ తప్పొస్తారు. కామన్గా అంటే 20,000 కామన్గా పడుతున్నటువంటి ఖర్చులే. ఇది ఎవరికైనా ఉన్నది. ఎస్, కనీసం ఆ 20,000 సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఆర్థిక అవసరాల గురించి మనం గుర్తించినప్పుడు, ఈ 20,000 మనం సంపాదించడం చేతగానప్పుడు, మనం ఆర్థిక వనరులు గుర్తించినప్పుడు మనం ఇంకా మైనస్లో పడతాం సార్. ఎప్పుడైతే మనకు ఆర్థిక అవసరాలు మనం గుర్తించాము, ఎస్ ఈ రోజు నేను నెలకు 20,000 సంపాదించాలంటే 30,000 ఇన్కమ్ రావాలి, ఒక 10,000 మిగులుబాటు ఉండాలంటే. 20,000 వస్తున్నప్పుడు మనకు ఇన్కమ్ జీరో అయినప్పుడు మనం ఏం సంపాదించగలుగుతాం? ఎస్ ఆర్ నో లీడర్స్? అందుకని మన ఆర్థిక వనరులు మనం గుర్తించాలి. తర్వాత మన పెట్టుబడి లేదంటున్నాం వెస్టేజ్లో. ఎస్, కాబట్టి కాదంటలేదు. కానీ వచ్చిన అమౌంట్ని ఎంతో కొంత రీఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే మళ్ళా ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, రైతు ఉంటాడు. తను దున్నిన కానించి ఇత్తనం వేసి పంట చేతికి వచ్చిందాక పెట్టుబడి పెడుతూనే ఉంటాడు.
చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడి పోను ఎంత మిగిలిబాటు ఉందో చూస్తాడు. అంత వెస్టేజ్లో కూడా మన 2వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి మళ్ళీ రిపీట్గా 1వ తారీఖు వరకు మనకు ఛార్జెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. అది కూడా మన దగ్గర డైలీ ఎక్స్పెన్స్లో నోట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు మంత్లీ ఇన్కమ్ 20,000 అవుతుందంటే ఒక 5,000 10,000 ఎక్స్పెన్సెస్కి రాసుకోవాల్సిందే. అప్పుడు మనకేం జరుగుతుంది, ఈ నేను నెలకు 30,000 సంపాదించాలంటే ఎన్ని హోమ్ మీటింగ్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఏ రకంగా నేను రిపీట్గా నేను పేమెంట్ తీసుకోవాలి, జస్ట్ నాకు ఈరోజు 30,000 ఖర్చు అవుతుంది ఈ మంత్లీ, అప్పుడు మనకు గోల్ 50,000 మీద పోతుంది. అది అక్కడ మన ఆర్థిక వసతులు ఆ యొక్క దాన్ని ఏమంటారంటే అవసరాలు మనం గుర్తించాలి. ఎస్, దీనికి మళ్ళీ రేపు ఈ రోజు మనం కుదరినప్పుడు రేపు మళ్ళీ మనకు రిపీట్గా అమౌంట్ రానప్పుడు మనం తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేం. మన లైఫ్ లైన్ కూడా మనం సహకరించరు. అందుకని మన ఆర్థిక వనరులు తప్పనిసరిగా ఏదైనా సరే గుర్తించాల్సిందే. నెక్స్ట్ మూడోది, నేర్చుకోవడంలో అలసత్వం ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం లెర్న్ చేయమంటున్నారు, ఎప్పుడైతే మనం లెర్న్ చేయగలుగుతామో అప్పుడు ఎర్న్ వస్తుంది సంపద. మనం నేర్చుకోవడం చేతగానప్పుడు సంపద రావాలని కోరుకోవడం కూడా తప్పే. అవును కదా? ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ప్రారంభించామో నేర్పించడం వస్తుంది. నేర్చడం నేర్పించడం మధ్యలో ఇంప్లిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకుంటే ఒకటే కాదు, నువ్వు ఏదైతే ఎక్కడైతే ఏది విన్నావో, అప్పులైన చెప్పింది, మోటివేషన్ సార్ చెప్పింది, మెంటర్ చెప్పింది, లైఫ్ లైన్ చెప్పింది, కొన్ని పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ని రావడం కాదు, నేర్పడం కాదు. నేను ఇక్కడ ఇన్ని వచ్చాను, S7 స్టెప్ చెప్పారు, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఎన్ని చెప్పారు. అది నేను లైఫ్ లైన్ చెప్పడం కాదు, నేను ఆచరిస్తున్నానా లేదా, నేను గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను లేదా, అది కూడా గమనించాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేసుకొచ్చావో, ఈ 2 జరుగుతున్నప్పుడు మూడోది ఆటోమేటిక్గా నేర్పిస్తావు. ఎప్పుడైతే ఈ 3 జరిగిందో ఆటోమేటిక్గా డబ్బు నీ అకౌంట్లో 10వ తారీఖు పడుతుంది. ఈ మూడిట్లో ఏది అలసత్వం వహించినా, నేర్చుకున్నట్టు నటించిన, ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నటించిన, నేర్చుతున్నట్టు నటించిన, చివరికి నటన తప్ప జీవితం ఉండదు సార్. ఈ మూడిట్లో నటన తప్ప జీవితం ఉండదు. జీవితం కావాలంటే నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్పించాలి. నటనే కావాలంటే నటించవచ్చు. అది సినిమాల్లో చెప్తేనేమో అమౌంట్ వస్తాయి, ఇక్కడ పోతే జీవితం పోతుంది. జీవితం పోతుంటే ఇవ్వలేరు, చివరికి భార్య పిల్లలు అందరూ కూడా దూరం అవుతారు సార్ మనకి. అందుకనే నేర్చుకునే దగ్గర అలసత్వం వచ్చుద్దు. వాళ్ళు ఏం చెప్తారా అనేది తప్పనిసరిగా ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకోవాల్సిందే. అది ఏ పాయింట్ చెప్తారా, ఎలా చెప్తారా అన్ని కాదు. అక్కడ మనకు ఒక గైడ్లైన్స్, ఎస్ నేను ఇది ఉండాలి, ఇది చెయ్యాలి, ఎస్ ఇక్కడ నేను నేర్పారు, ఈ 7 స్టెప్స్లో యూజ్ ద ప్రోడక్ట్ అన్నారు, నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడాలి. దాన్ని షేర్ చేయమన్నారు, ఎస్ నేను షేర్ చేయాలి. ఎస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారు లిస్ట్ చేయమన్నారు, అది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు నేర్చుకోకుండా ఇంప్లిమెంట్ చేయకుండా నేర్పించాలనుకుంటే ఏముండదు. అందుకని నేర్చుకోవడంలో తప్పనిసరిగా అలసత్వం వీడాలి. తర్వాత ఎప్పుడు నీ యొక్క సక్సెస్ను కోసం నువ్వు ఆలోచించాలి. ఎస్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే నీ యొక్క ఫెయిల్యూర్ను కానీ, నీ పాత యొక్క విషయాలు కానీ రిపీట్గా నువ్వు మననం చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఎస్ అయిపోయింది, నిన్న జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, ఉదయం అయిపోయింది, లీవ్ ఇట్, నువ్వు అనుకున్నా కూడా రాదు. ఇక్కడి నుంచి ఏం చేయాలనేది నీ చేతిలో ఉంది. గతించిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఈ రోజు ఉంటుందని చెప్పి రమేష్ గారు చెప్తా ఉంటారు. ఇది చాలాసార్లు రిపీట్ చెప్పారు నా మీటింగ్లో కూడా. మనం కూడా అదే చేస్తున్నాం. ఎప్పుడైతే నీ యొక్క సక్సెస్ గురించి పదే 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 ఆలోచిస్తున్నప్పుడు సక్సెస్ అయినటువంటి యొక్క మెంటర్స్ మాటలు వింటాం, సక్సెస్ అయినటువంటి అప్లైన్ గైడ్లైన్ తీసుకుంటాం, సక్సెస్ అయినటువంటి పీపుల్స్ యొక్క ఇంటెన్షన్, వాళ్ళు ఏం చేశారు అనేది ఆ వర్కే మనం చేయగలుగుతాం. ఫెయిల్యూర్ అని అవుతే ఏం చెప్తారు సార్? ఫెయిల్యూర్ అయితే ఏమని చెప్తారు? వాళ్ళు ఫెయిల్యూర్ అనే మాటలు చెప్తారు. ఇది మన వల్ల కాదురా, మన వల్ల కాదు, మనం చేయలేము, మన టీం రావట్లేదు, మన వల్ల కాదు, మనం తిరుగుతున్నాం అంటే ఎవరు రావటం లేదు. రావటం లేదు సార్, నువ్వు నిలబడు, వాళ్ళే వస్తారు. అవును, అక్కడ రమేష్ సార్కి వచ్చింది, ఎంఎస్ఆర్ గారికి వచ్చింది, ఇద్దరి కోసం ఎందుకు? ఆగిపోయిన ఉన్నటువంటి ఆ మంగమ్మ గారు కానీ ఇంకొకరు కానీ ఉన్నారు మా ఏరియాలో. వాళ్ళ కోసం మనకి ఎందుకు? పాస్ అడుగు, ఎలా ర్యాంక్ వచ్చింది చెప్తాడు. ఇప్పుడు ఈ మధ్య ఇంటర్మీడియట్లో వచ్చినాయి సార్, సబ్జెక్టులో మార్కులు వచ్చినాయి. ఈరోజు తెలంగాణలో ఇచ్చారు, మన ఏపీలో ఇచ్చారు. పాస్ అయిన దగ్గరికి ఏమంటారు? చాలా కష్టం వచ్చింది, అసలు సరిగ్గా చెప్పలేదు టీచర్స్. అదే ర్యాంక్ వచ్చినాడు అడుగు, మా ఫస్ట్ క్లాస్ వచ్చినాడు అడుగు, నేను ఏ రకంగా కష్టపడ్డది చెప్తారు, నేను ఏ రకంగా నిలబడ్డని చెప్తారు, నేను ఏ రకంగా ఉపాధ్యాయులు చెప్పింది ఇన్ని ఏ రకంగా నేను ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంది ఆడ పేపర్లో రాసని చెప్తాడు.
ఫెయిల్యూర్ అని చెప్తాడు. మనం ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు నాకు అందిన నేను కూడా మొన్నటి వరకు నేను ఏం చేసిందంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను. ఎస్ అమ్మాయ వాళ్ళు ఫెయిల్యూర్ లేరు కదా, నేను ఫెయిల్యూర్లో ఉన్నాను. సక్సెస్ అయిన వాళ్ళతో నాకెందుకు? ఎక్కడ 100కి 10 మంది సక్సెస్ అవుతారంట, 90 మంది ఫెయిల్యూర్ అవుతారంట. అయ్యే 100లో 10 మంది సక్సెస్ అయిన 11 వాడు మనం ఎందుకు కాకూడదు ఆలోచన మాకు మొన్నటి దాకా రాలేదు సార్. నాకు కూడా 90 మంది ఉన్నారు కదా, ఆ బాబతులో కలుపుకున్నాను నేను. ఏదో సామెత చెప్తున్నా, జోగి రాగా రాసుకుంటేనే బూడిద రాలుద్దంట. అట్ట అయిపోయింది నా పరిస్థితి ఇప్పటి వరకు. ఇప్పుడు అర్థమైంది నాకు, 10 మంది సక్సెస్ అయినప్పుడు 11వ వాడు నేను ఎందుకు కాకూడదని ఆలోచన మొదలు పెట్టాను సార్ నేను. అందుకని నా టీం అనేది టీం కోసం కాదు, దీనికోసం కాదు, నాకేం కావాలో నేను తెలుసుకున్నాను, నా గురించి నేను తెలుసుకున్నాను, నాకేం కావాలో తీసుకుంటున్నాను. ఇప్పుడు బెడతలు కొద్దిగా లేట్ అనమాట వాస్తవమే, కానీ నాలో మార్పు తీసుకొచ్చుకుంది. ఎందుకు నిలబడమన్నారని సారో నాకు అర్థం కాలేదు. ఇందుకు ఎవరైనా చెప్పిన మాటలు ఒక్క పాయింట్ కనెక్ట్ అవుతున్నారని సార్ మీరు నిలబడండి, టీం పడిపోయినా పర్లేదు మళ్ళా వస్తుంది. పుల్లయ్య సార్ చెప్తారు, మన ఒకసారి మాకు గురియాలు వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ఏంటంట మేడం గారికి, తెలంగాణ బోర్డర్ నుంచి మహారాష్ట్ర బోర్డర్ మధ్యలో ఉంటుందంట ఆమె. ఎవరు ఆమె తిరుగుతుందంట, ఎక్కడ మీటింగ్ పోతుందంట. ఎమ్మటి ఒక నెంబర్ 1 స్టూడెంట్స్ వచ్చారంట, 6 నెలల్లో 1,00,000 రూపాయలు తీసుకుందంట మేడం, 1,00,000. చూడండి, 2.5 సంవత్సరం నిలబడింది. కుటుంబ సభ్యులు వద్దన్నా కూడా, సహకారం లేకపోయినా కూడా, మనము 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి ఇది మన వల్ల కాదు అని ఫెయిల్యూర్ ఎమ్మటి పోతున్నాం. అంటే 90 మందిలో ఉంటున్నాం. మన 10 ఎమ్మటి పోతే 11 వస్తుంది కదా, 10 తర్వాత 11 వస్తుందా, 90 వస్తుందా? అందుకని ఎప్పటికైనా సరే మనం మన యొక్క సక్సెస్ అయినటువంటి అదే ఆలోచించాలి, కానీ ఫెయిల్యూర్ ఆలోచించకూడదు. తర్వాత 5, నిరంతరం మన మీటింగ్స్కి అప్డేట్ అవుతూ ఉండాలి, అటెండ్ అవుతూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. అందుకని నిలబడాలి, వినబడాలి, కనబడాలి అనేది సార్ ఊరికనే కదా సార్ చెప్పేది. ఎప్పుడైతే మనం మీటింగ్ వెళ్తున్నామో, పదే పదే మీటింగ్ వెళ్తున్నప్పుడు ఎవరైనా చెప్పే అప్పలైన మాటలు, అదే మెంటర్స్ మాటలు కానీ, అక్కడ లైఫ్ లైన్లో ఎవరు చెప్పే మాట ఒక్క పాయింట్ అయినా సరే, ఎస్ నేనేం చేసేది తప్పు, అది సరి చేయకూడదని నాకు అర్థమైంది. ఈరోజు పుల్లయ్య సార్ చెప్పిన మాటలు కొన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి. ఈ రోజు ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోయా, ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయా. అన్ని అప్డేట్ అవుతున్నాయి, అప్డేట్ కానీ అన్ని పక్కన వెళ్ళిపోయినాయి, చెత్తపుట్లోకి వెళ్ళిపోయినాయి. చివరి చెత్తపుట్లో పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సార్ చెప్పిన మాట నాకు కనెక్ట్ అయినాయి. ఎందుకు పోవాలి చెత్తపుట్లో? మనం కూడా అప్డేట్ అవుదాం. అప్డేట్ అయినప్పుడు చెత్తపుట్లో ఎందుకు పోతాం? షోకేస్ గూట్లో ఉంటాం. కొడే కెమెరా సార్ చెప్పాడు, అదే నాకు అదే గుర్తొచ్చింది. అది అప్డేట్ కాలేదు కాబట్టి వెళ్ళిపోయినాయి. అప్డేట్ ఎన్ని వచ్చింది? OnePlus కానీ, వివో కానీ, అప్పో కానీ చాలా ఫోన్స్ వచ్చినాయి. అందుకని అప్డేట్ అవుదాం. అప్డేట్ కావాల్సింది ఎవరు? మనమే కదా. మన అప్డేట్ అయ్యే కొద్దీ మళ్ళీ మార్పు వస్తూ ఉంటుంది. మార్పు వచ్చే కొద్దీ మళ్ళీ యాక్టివిటీ మారిపోతూ ఉంటుంది. యాక్టివిటీ ఎప్పుడైతే మారిపోయిందో మన సక్సెస్ కోసం పరిగెత్తడం మొదలు పెడతాం. అందుకని ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైతే మనం ఆలోచన విధానం మార్చుకుంటేనే ఇవన్నీ అవలంబిస్తూ ఉంటాం. అందుకని నిరంతరంగా మీటింగ్ వెళ్ళేది దీనికోసమే. మీటింగ్ అటెండ్ కమ్మంటే, జూమ్ మీటింగ్ అటెండ్ కమ్మంటే ఆలోచిస్తున్నాం, మనం ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఏమైనా కొడుతున్నారా? మీరు తప్పు చెప్పారు, రైట్ చెప్పారని. ఛాంపియన్ గ్రూప్ అంటే అవతల గ్రూప్ టీమ్స్ కి అందరికి కూడా ఇంప్రెషన్ తీసుకున్నారు సార్. చాలా వరకు మన టీం ఛాంపియన్ గ్రూప్ బట్టి చాలా వరకు ఎంకేఆర్ సార్ కానీ, కొంతమంది కానీ జూమ్ కండక్ట్ చేసి చెప్పుకుంటున్నారు. మనం ఆలోచిస్తున్నాం. అందుకని నిరంతరంగా మీటింగ్ వెళ్తే ఎవరు చెప్పిన పాయింట్ కనెక్ట్ అవుతాయని చెప్పి, మీటింగ్స్ ఎక్కడ ఉన్నా కూడా మోర్ దాన్ మీటింగ్ సక్సెస్ వెస్టేజ్. వెస్టేజ్ డబ్బు కావాలంటే ఎల్ఓబి ఉండాలి, ఆ ఎల్ఓబి రావాలంటే మీటింగ్ అటెండ్ కావాలి. మరి మీరు ఎల్ఓబి కావాలంటేనేమో ఏం చేయాలి? మీటింగ్ అటెండ్ కావాలి. ఏమన్నా మనం బరువులు మోస్తున్నామా? 20,000 కోసం 10,000 కోసం చూస్తూనే ఉన్నాం సార్ మనం. ఈరోజు మార్నింగ్ వెంకటేశ్వర గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ వాళ్ళు డిగ్రీ అంట ఆమె సప్లై చేస్తుంది, మేడం గారు, ఆమె పేరు సౌభాగ్య మేడం గారు అంటే నెంబర్ తీసుకున్నాను మేము. ఆమె డిగ్రీ చేస్తుంది, ఒక అతను MBA అంట. చూడండి ఎంత ఇస్తారమ్మంటే, మాకు 15,000 ఇస్తారు సార్, దీంట్లో ఫుడ్ వాళ్ళే పెడతారు సార్ అంటే 20,000 ఇస్తారు. 20,000 10,000 కోసం చేస్తున్నారు. సో కొద్దిగా మార్చుకుంటూ ఉంటే సక్సెస్ అవుతుంది సార్. లేదా చూడండి ఎంతమంది చదువుల కోసం పరిగెత్తుతున్నారు. నిలబెట్టి 10th క్లాస్ చదువు వచ్చింది, 6 లక్షల మంది 10th క్లాస్ రాస్తున్నారు సార్. వీళ్ళందరూ జాబులు ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ వాళ్ళు అవుతుందా? లేదు కదా. అందుకని మన కాడ అవకాశం ఉంది. ఇది కూడా కొన్ని మీటింగ్స్కి వెళ్తే తెలుస్తూ ఉంది. అట్నే ఇంకోటి, ఆవేశ నిర్ణయం వద్దు, ఆలోచన నిర్ణయాలు వద్దు సార్. ఎందుకంటే ఆవేశ నిర్ణయాలు ఏంటంటే, ఎస్
నేను ఇలా 10,000 కొడితే నాకు 20,000 వస్తాయి, 20,000 కొడితే 40,000 వస్తాయి, 40,000 కొడితే 50,000 వస్తాయి. ఆవేశ నిర్ణయాలు తీసుకోవద్దు. మెటా పోర్షన్, ఆ పోర్షన్, ఈ పోర్షన్ ఏ పడితే అవి తిరుగుతూ ఉంటే చివరికి ఎవరు నమ్మరు మనల్ని. ఎస్, ఈ రోజు ఒక కంపెనీలో చేరిన తర్వాత మళ్ళీ నువ్వు రిపీట్గా వచ్చాననుకో, కంపెనీ చెప్తా 3 నెలల కంపెనీ పోతా, 5 నెలలకు కంపెనీ వాడతారా నాయన, వాడికి స్థిరత్వం లేదు, వాడిని పట్టుకొని తిరిగితే కుక్క దాకా పట్టుకొని గోదావరి ఇది నెట్టారా బాబు, నువ్వు ఎట్టంటే నిర్ణయాలు తీసుకుని భలేవాడమ్మడు పోతున్నారు అని చెప్పి మనల్ని ఎక్కడ కూడా ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంటాం సార్. అందుకని ఆవేశం నేను వద్దు, ఆలోచించు ఎక్కడ లైఫ్లు చేంజ్ అవుతున్నాయి, ఇది ఎప్పుడు పెట్టిన కంపెనీ, ఈ కంపెనీ వల్ల ఎంతమంది చెక్కులు తీసుకున్నారు, ఎంతమంది ఐఎస్ చెక్కులు తీసుకున్నారు, ఎంతమంది హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కట్టారు, ఎంతమంది లగ్జరీ కార్లు అనుభవిస్తున్నారు, ఎంతమంది లైఫ్ చేంజ్ చేసుకున్నారు. 10,000 దాంట్లో ఏమి రాలేదు. సార్ వాయిస్ క్లియరా? సార్ చాట్ చేయండి, వాయిస్ క్లియర్ అన్నది. క్లియర్ సార్, క్లియర్, కంటిన్యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మన అట్నే అందుకని ఆవేశ నిర్ణయాలు చాలా మంది ఇప్పుడు క్యూబా కాయిన్స్ కానీ వేరే కాయిన్స్ కట్టి చాలా మంది ఇది అవుతున్నారు సార్. కొన్ని ఏరియాలో కూడా మా ఏరియాలో విపరీతంగా ఉంటున్నాయి. ఈ రోజు ఒక బాక్స్ పట్టుకొని కారు వేసుకొని వస్తున్నాడు, ఇంకోసారి ఇంకో కారు, అదే కారు మారుతా ఉంది, కిరాయి కారు కదా, ఎన్నైనా మార్చుకోవచ్చు. కానీ అతనికి ఏమవుతుంది, అతను నమ్ముకుని పోతే మనకేమవుతుంది, ఎప్పటికైనా కష్టపడింది రాదు. ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఆవేశంగా వద్దండి, ఆలోచించండి ఎందుకు దీంట్లో వేస్టేజ్ చేయాలి. పొరట్లో దమ్ము లేదా, చెక్కులు తీసుకునే వాళ్ళు ఫేకా, పొరట్లో దమ్ము ఉంది, నువ్వు వాడి చూసావు, నీకు రిజల్ట్ బాగుంది, మరి ఒకరితో మనకెందుకు, ఎక్కడ 4,000 కడితే 5,000 ఎలా వస్తాయి, డబ్బులు ఎందుకు వస్తాయి సార్, గుండెపోయి చెప్తున్నాను, డబ్బులు ఊకునే రావని, ఎందుకు వస్తాయి. అందుకని కొద్దిగా ఆలోచించండి. తర్వాత ఇంకో 7వ స్టెప్ వచ్చేసరికి పడ్డ దగ్గర కాదు, పరిగెత్తడం విధానంలో మార్పు రావాలి. ఎస్, మనం ఏం చేస్తాం, పడిపోయిన దగ్గరే ఎస్, నన్ను ఎవరు నెట్టారు, నీ ఎందుకు పడ్డాను, రాయి తట్టుకుందా, లేకపోతే నాకే నేను పడ్డానా, పడ్డ దగ్గర నువ్వు ఆలోచిస్తున్నావు. ఎప్పటికైనా పడ్డ దగ్గర ఆలోచిస్తే కాదండి, పరిగెత్తడే దగ్గర విధానం మార్చుకో. ఎస్, నేను ఈ రకంగా ఈ రూట్లో రావడం వల్ల ఈ రాయి తట్టుకుని పడ్డాను, మార్చు, రూట్ మార్చు, సక్సెస్ రూట్లోకి వెళ్ళు. పడటం ఉండదు, లేచి పరిగెత్తడం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గుంటూరు స్టేషన్కి వచ్చాను సార్ హైదరాబాద్ పోవడానికి, నేను వచ్చే టైంకి ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది చెప్పి మొదల పడితే అక్కడే కూర్చున్నాను, నెక్స్ట్ వచ్చే ట్రైన్ అనేది కనుక్కోలేదు, ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. అంటే 2 ట్రైన్ నా లైఫ్లో వెళ్ళిపోయింది, 3వ ట్రైన్ లేదు, మరుసటి రోజు మార్నింగ్ దగ్గర లేదు. అదే నేను ట్రైన్ పోయినప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఉందని చెప్పేసి ఆ స్టేషన్లో కనుక్కుంటే ఈ ట్రైన్ పోయినా ఇంకొక ట్రైన్కి వస్తానా రానా. అట్నే ఒక లెగ్ డల్ అయినా కూడా ఇంకో లెగ్, అంటే ఒక ఐడి పోయినా కూడా ఇంకో ఐడి క్రియేట్ చేయాలి. అందుకని కొత్త ఐడీలు వేయటం అనేది మన నిరంతర ప్రక్రియలాగా నేర్చుకోవాలి. మనం ఉదయం పూట మార్నింగ్ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం, ఇది క్రమం తప్పకుండా చేస్తున్న విధంగానే నాకు దీంట్లో అర్థం ఏంటంటే తప్పనిసరిగా ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ చేస్తాను ఒక ఐడి, మార్నింగ్ మధ్యాహ్నం భోజనం చేస్తాం ఒక ఐడి, సాయంత్రం భోజనం చేస్తాం ఒక ఐడి, తప్పనిసరిగా రోజుకు 3 ఐడీలు, ఇదే లెక్క. ఈరోజు ఐడి వేయలేదా, ఆ రోజు టిఫిన్ ఆపుదాం, అప్పుడు ఆకలి వీళ్ళు అప్పుడు అర్థమైద్ది. నేను అలా అనుకున్నాను సార్. నేను ఈరోజు మీటింగ్ రాబట్టి హోమ్ మీటింగ్ నాకు కొంతమంది నాకు కలిసిన ప్రొఫెసర్ చెప్పాడు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నావు అమ్మా, నువ్వు 2 years అవుతుంది అంటున్నావు కదా, ఎందుకు కాలేకపోతున్నావు అని చెప్పి ఆయన నన్ను క్వశ్చన్ చేశారు సార్. ఆయన నా అనుభవంలో ఈరోజు నాకు చెప్పిన గైడెన్స్ నాకు ఒకటే, నువ్వు ఎక్కడ ఉన్నావు పడిన దగ్గర ఆలోచిస్తున్నావు, నేను ఫెయిల్యూర్ అయ్యాను, చాలా రోజులు అయింది వచ్చి, నాకు రావటం లేదు అని నెగిటివ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అవన్నీ మార్చుకో, నువ్వు సక్సెస్ రాకపోతే నన్ను అడుగు, కరెక్ట్గా నువ్వు 6 monthsలో నువ్వు 1 lakh తీసుకోకపోతే అప్పుడు అడుగున్నారు సార్. ఇదే మాట రమేష్ గారు కూడా చెప్పింది కూడా నేను రిపీట్ చేసుకున్నాను. నేను ఎస్, ప్రయత్న లోపం ఉంది నాలో ఉంది కాబట్టి నేను సరి చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను సార్. ఇలా ఆయన చెప్పిన మాటల్లోనే కొన్ని 7 steps నేను తీసుకున్నాను. ఆయన చెప్పాడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నాను సార్, నీకేం కావాలో తీసుకోని అన్నాడు. ఆయన చెప్పింది, ఆయన యొక్క ప్రొఫెసర్ సార్, ఆయన ఇక్కడ దీంట్లో ఆచార్య, ఇక్కడ సార్ నాగార్జున యూనివర్సిటీలో ఆయన, అంటే మాకు కొద్దిగా రిలేటివ్స్ అవుతారు. ఆయన చెప్పినది ఆయన లైఫ్లో పాటించిందే, నేను వెస్టేజ్ కోసం తీసుకున్నాను. నేను ఫస్ట్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, నీ గురించి తెలుసుకో, నీకేం కావాలో తీసుకో, ఆర్థిక అవసరాలను గుర్తించడంలో నువ్వు ఇంపార్టెంట్గా ఇవ్వవు, నేర్చుకోవడంలో అలసత్వం ఇవ్వాలి, ఎప్పుడు నీ యొక్క సక్సెస్ కోసమే ఆలోచించాలి, నిరంతరం మీటింగ్స్కి అటెండ్ కావాలి. ఇది నేను యాడ్ చేశాను సార్, అది ఆయన చెప్పలేదు. ఆయన ఏంటంటే ఎప్పుడు క్లాస్కి అటెండ్ కావాలని చెప్పాడు, వాళ్ళ స్టూడెంట్ కింద లెక్కేసుకొని నేను దాన్ని నిరంతరం మీటింగ్ అనేది అన్వయించుకొని చెప్పాను నేను.
ఇంకోటి ఆవేశం నిర్ణయాలు వద్దు, ఆలోచించిన నిర్ణయాలు ముద్దు అని చెప్పాడు. ఇంకోటి పడ్డ దగ్గర కాదు నారాయణ సార్, పరిగెత్తే విధానాలు మార్పు రావాలని చెప్పాడు సార్. ఇది మనకైతే ఏ రకంగా సెవెన్ స్టెప్ ఇంపార్టెంటో ఈ వెస్టేజ్లో నిలబడాలంటే ఈ సెవెన్ స్టెప్ అంతే ఇంపార్టెంట్ అని నేను గ్రహించాను సార్. ప్రతి ఒక్కరు కూడా నేను పాటిస్తాను అనేది తప్పనిసరిగా ఈ రోజు నుంచే, నేను ఇప్పటి నుంచే, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కూడా లేట్ అనమాట వాస్తవమే, కానీ అది రిపీట్ కాకుండా నేను కూడా కొన్ని కారణాలు ఏంటంటే ఆ లోపల సరి చేసుకొని నేను ముందుకెళ్తాను. నేను ఇదే సరే ప్రతి ఒక్కరికి ఇది నా కోసం నేను తయారు చేసుకుంది బెటర్ దాన్ని మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 158 మెంబర్స్ వచ్చారు కదా, మీకు నేను చెప్పిన వీటిలో ఏదైనా సరే తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎప్పటికైనా సరే ఇది మనకి ఏ రకంగా మోడల్ అవ్వాలి, ఏ రకంగా సక్సెస్ అయ్యేది ఇది నిర్ణయించే 7 స్టెప్స్ మాత్రమే. ఇది లైఫ్కైనా ఉపయోగపడుద్ది, ఏదైనా ఉపయోగపడుద్ది. లైఫ్ చేంజింగ్ చేసే ఆపర్చునిటీ ఒక వెస్టేజ్లో మాత్రమే ఉంది. తప్పనిసరిగా వేరే దానికోసం ఏదో తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది మాత్రం పరిగెత్తమాకండి. నీకేం కావాలో గుర్తించండి, నీకేం కావాలో తీసుకోండి. తప్పనిసరిగా ఆలోచన విధానం మార్చుకుందాం, మోర్ దెన్ మీటింగ్కి వెళ్దాం, అప్లైన్ గైడ్లైన్స్ యూజ్ చేసుకుందాం. తప్పనిసరిగా వాళ్ళ యొక్క చేయి తప్పనిసరి పట్టుకుందాం. సక్సెస్ అయిన పీపుల్స్ మాటలు చాలా ఉన్నాయి, చాలా వరకు మోటివేషన్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి మన జూమ్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జూమ్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాం. ఒక్కొక్క విధానంలో మార్పు రావాల్సిందే. మనలో మనం మార్పు రానంతసేపు సక్సెస్ కావాలని కోరుకోవడం తప్పు. మనలో మన విధానంలో మార్పు వచ్చిన వెంటనే సక్సెస్లో మార్పు వస్తుంది, సక్సెస్ దగ్గరకు వస్తుంది. అదే సార్ అంటూ ఉంటారు, నువ్వు కష్టపడి పని చేస్తే సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, నువ్వు షో చేస్తే సక్సెస్ 10 అడుగులు దూరం వెళ్తుందంట. అందుకని మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఆలోచించు. తప్పనిసరిగా సార్ ప్రతి ఒక్కళ్ళు ఇది వెస్టేజ్కి అన్వయించుకొని, నేను ఇందాక సార్ చెప్పింది మంచి ప్రొఫెసర్ సార్, ఆయన చెప్పిన మాటలు నేను వెస్టేజ్కి అన్వయించుకున్నాను. నా లైఫ్ కూడా ఆయన మంచి మాటలు ఈరోజు నేను గుంటూరు రావడం వల్ల విలువైన అది నేను వెస్టేజ్లో నిలబడాలని ఇంకా పూర్తిగా నిర్ణయించుకున్నాను సార్. 100%గా వెనకడిగేసే ప్రసక్తే లేదు. నాకేం కావాలో నేను తెలుసుకొని వచ్చాను సార్ ఈరోజు. మళ్ళీ ఆయన కూడా నాకు మళ్ళీ నైట్ కలుస్తాను సార్ అన్నాడు. ఆయన మళ్ళీ తీసుకొని ఆయన ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకొని దాన్ని మళ్ళీ వెస్టేజ్ అనుభవించుకొని చెప్తాను నేను. ఆల్రెడీ 7:35 అయింది కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఫ్రెండ్ సార్ ఫ్రీగా ఉన్నారా, హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ సార్. శివలత అంట, అది మ్యూట్ లో పెట్టండి. ఓకే సార్, సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ఓకే సార్. 7:36 అయింది కదా, 7:40 ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. క్లోజ్ చేసేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఒకటి ఉంది, అది ఒకటి చెప్పేసి క్లోజ్ చేద్దాము. ఫీడ్బ్యాక్ తీసుకోండి ఇంతలోకి. ఓకే, నేను ఫీడ్బ్యాక్ తీసుకొని మరి మీకు హ్యాండ్ రైజ్ చేయమంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఇది నేను మంచి సెక్షన్ చెప్పాను నేనైతే అనుకున్నాను. ఒకవేళ నాదే అని కాదు, ప్రతి ఒక్కరు కూడా మీకని కూడా ఉంచుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా, అందుకని వన్స్ రిపీట్గా ఒకసారి నోట్ చేసుకుని కూడా మీరు ఒకసారి వేసుకొని ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ 8 కల్లా క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మా టీమ్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ కానీ మోర్ దెన్ మీటింగ్స్ అనేది దీంట్లో కూడా భాగమే కాబట్టి జూమ్ మీటింగ్స్ కూడా ఫీడ్బ్యాక్ టైం అండి. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ 07 మంగ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్, అన్మ్యూట్ ఇచ్చాను సార్. జీరో సార్ మంగ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మేడం గారు, అనసూయ మేడం గారు, పల్లె అనసూయ మేడం గారు అన్మ్యూట్ ఇచ్చాను, చెప్పండి మేడం. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఎర్లీ డేస్. సార్ నాకు మీరు చెప్పిన సబ్జెక్ట్ లో కనెక్ట్ అయిన పాయింట్స్
నీకేం కావాలో తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. పడ్డ దగ్గర కాదు నువ్వు ఆలోచించేది, ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించుకో. ఇంకొకటి, నేర్చుకోవడంలో అలసత్వం కాదు, నేర్చుకోవడంలో అలసత్వం ఉండరాదు. సూపర్ సార్, సూపర్ పాయింట్ చెప్పారు, మాకు చాలా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 5 పాయింట్లు కనీసం 7 ఉన్నట్టుంది సార్. ఈ పాయింట్లు చాలా చాలా కనెక్ట్ అయిపోయినాయి సార్. చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, వెరీ గుడ్ మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ ఇచ్చాను మీకు. నర్మదా మేడం గారు. నర్మదా మేడం గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను. జీరో 55 శిరీష నరసింహ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను, చెప్పండి. అన్మ్యూట్ పెట్టా. సార్ అన్మ్యూట్ అవుతుందా సార్? రామారావు సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్. స్టేజన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అది అన్మ్యూట్ కావట్లేదేమో, కొంతమంది అన్మ్యూట్ ఇస్తుంటే మ్యూట్ కలుగుతున్నారేమో. ఓకే సార్, ఓకే, అన్మ్యూట్ అవుతుంది సార్. ఓకే, సో వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు ఏంటంటే మీరు చెప్పిన ఈరోజు టాపిక్ లో నాకు మంచి ఒక పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. సన్నివేశం మీరు చెప్పినట్టు ట్రైన్ సన్నివేశం ఏదైతే ఉందో, ఒక ట్రైన్ వెళ్ళినప్పుడు మళ్ళా మరో ట్రైన్ కోసం ఆలోచించకుండా మనం అలాగే ఆలోచన విధానం అనేది మార్చుకోకుండా అలాగే కూర్చోవడం, మిగతా ట్రైన్ కూడా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏం ట్రైన్ లేకుండా అయోమయ స్థితిలో ఉండిపోవడం. సో ఇది అనేది చాలా డేంజర్ పాయింట్ సార్. ఇది ఈ ఆలోచన విధానం అనేది ఎప్పుడైతే మనం షార్ప్ గా అప్డేట్ గా ఉంటుందో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ కావడానికి మంచిగా ఉపయోగపడుతుంది సార్. ఆ యొక్క సన్నివేశం అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ఆలోచన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రోజు వచ్చిన అవకాశం మళ్ళా రాకపోవచ్చు, కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు సార్. ఆ రోజు మీకు ట్రైన్ సమయం అనేది ఒక్కసారి ఏమైనా ఉన్నాయో అని ఒక ఆలోచన వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు టైంకి వెళ్ళేవాళ్ళు, రీచ్ అయ్యేవాళ్ళు, మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. కానీ అలాంటి ఆలోచన చేయనందువల్ల ఈరోజు ఏదైతే మనం ఉన్నటువంటి అవకాశాన్ని మనం వినియోగించకుండా సరైన దారులు వెతుక్కోకుండా మనం ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో ఆ సైలెంట్ మోడ్ లో ఉన్నప్పుడు మనకి ఏమి అర్థం కాదు సార్, ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. సో ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బిక్సన్ సార్, బిక్సన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. శ్రీమృతి, వాయిస్ క్లియరా? సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారు సార్? సూపర్ సార్. సో నేను ఇప్పుడే జాయిన్ కావడం జరిగింది సార్. చిన్న ఇన్ఫర్మేషన్, మనకి ఏదైతే డబుల్ పీవీ ఉందో దాని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పి. సార్ చెప్పండి సార్. వాయిస్ క్లియరా సార్? ఓకే, మీకు హోస్టింగ్ ఇస్తున్నా సార్. పర్లేదు సార్. సార్ నాకు బాగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మీరే హోస్ట్ లో ఉండండి. జస్ట్ అది స్క్రీన్ పైన పెట్టండి వీలైతే. సార్ సార్ నాకు హోస్ట్ ఉంది సార్, నాకు హోస్ట్ ఉంది సార్. గుడ్ మార్నింగ్, ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఓకే సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్. ఇలా లైట్ గా బిజినెస్ డల్ మోడ్ లో ఉందనే ఉద్దేశంతో కంపెనీ ఎప్పుడు ఇవ్వని ఆఫర్ అండి ఇది. ఒకసారి స్క్రీన్ పైన పెట్టే ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్, కంటిన్యూ సార్, నేను చేస్తున్నాను. ఓకే
సో వాటర్ ప్యూరిఫైయర్ మీద డబుల్ పివి దాదాపుగా మీరు చాలా రోజుల నుంచి విని ఉండరు. ఇది డబుల్ పివి అనేది రాలేదు ఎప్పుడు కూడా. వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడైనా మినహాయించుకుంటూ వస్తున్నారు తప్పితే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చిర్రు, హెయిర్ డ్రైయర్ ఇచ్చిర్రు, జనరల్ ప్రోడక్ట్ ఇచ్చిర్రు, సేమ్ టైము హోమ్ నీడ్స్, సప్లిమెంట్స్, అగ్రికల్చర్, ఇట్లా వేరు వేరు విభాగాల్లో అన్ని డబుల్ పివి ఇచ్చిర్రు. కానీ ఒక్క ఏమంటారు ఇది ఏనుగు అనమాట, మన వెస్టిజియన్స్ కి ఇది ఏనుగు అనమాట. సో ఫస్ట్ టైం వాటర్ ప్యూరిఫైయర్ అనేది డబుల్ పివి రావడం అనేది ఫస్ట్ టైం. సో మీరు దీన్ని కనుక యూజ్ చేసుకుంటే లీడర్స్, డైరెక్టర్ కాని వాళ్ళు ఒక వాటర్ ప్యూరిఫైయర్ తో సింగిల్ స్టెప్ లోనే డైరెక్టర్ క్వాలిఫై అయిపోతారు. 2060 పివి వస్తాయి. దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, మనకేమన్నా షరతులు వర్తిస్తాయా ఒకసారి చూసుకుందాం లీడర్స్. కొంచెం క్లియర్ గా వినండి, టైం అనేది చాలా తక్కువ ఉంది. సో చూద్దాంలే చేద్దాంలే అంటే ఇవి దొరకవు. కొంతమంది మొన్ననే లాస్ట్ టైం ఒక లీడర్ నాకు లాస్ట్ ఎండింగ్ కి ఫోన్ చేసి బిల్ చేయమని చెప్పే పరిస్థితి వచ్చింది. సో అలాంటి పరిస్థితి ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మార్నింగ్ మీరు ప్లేస్ చేసుకోదలుచుకుంటే ఇప్పుడే మీ పరిచయం ఉన్న స్టోర్లు ఏదైనా పర్వాలేదు, స్టోర్లకు వెంటనే కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. లిస్ట్ పెట్టేసి టకటక బిల్లులు కొట్టేస్తారు. మాక్సిమం మీరు ఇప్పుడే ప్లేస్మెంట్ అనేది సిద్ధం చేసుకోండి. రేపు చాలా రష్ ఉంటుంది, ఉన్న ప్రొడక్ట్స్ అన్ని అయిపోతాయి, తర్వాత ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఎవరిని అడిగినా గగ్గోలు పడ్డా ఉపయోగం లేదు. హైదరాబాద్ మొత్తానికి సర్వీస్ పాయింట్ ఒకటే. హైదరాబాద్ మీన్స్ తెలంగాణ, ఆంధ్రాకి సర్వీస్ పాయింట్ వేరే రోజు హైదరాబాద్ ఒకటే. సో మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉన్నది 2 days మాత్రమే ఆఫర్. 2 days అంటే 3 days వర్కౌట్ అవుతుంది మనకి. 25th, 26th, 27th 3 working days. కానీ ఫస్ట్ డేలోనే వాష్అవుట్ అయిపోతాయి. ఇది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని కండిషన్స్ ఏంటి అంటే రీపర్చేస్ ఆఫర్. ఇది అంటే ఒకవేళ కొత్త వాళ్ళు అయి ఉంటే ఏదో సబ్బు ఏదన్నా కొని మినిమం ఒక 20-30 పివి యాక్టివేట్ చేసి తర్వాత చేయండి. తర్వాత సైడ్ వాల్యూమ్ కి అప్లికేబుల్ టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ ఎల్ఓబి కానీ ఇవన్నీ కూడా యాక్చువల్ పివి పైనే వస్తాయి. సో ఎక్స్ట్రా పివి విల్ బి కన్సిడర్డ్ ఇన్ సైడ్ వాల్యూమ్ ఫర్ లెవెల్స్ ఓన్లీ. సో ప్రతి లెవెల్ కి ఇంకేముందండి, లెవెల్ ఏముందండి, ఇది కొట్టిరంటే డైరెక్టర్ అవుతారు. ఇంకా లెవెల్ ఏం లేదు, మీకు అందరు తెలిసిన విషయం ఇది. వన్స్ ఇది కనుక ప్లేస్మెంట్ చేస్తే ఐడి మీద బిల్ చేస్తే డైరెక్టర్ క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్టర్ అయిపోతారు. ఒకవేళ ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ కావాలనుకుంటే 2 వాటర్ ప్యూరిఫైర్లు 500 సైడ్ పివి. సింపుల్. ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ కావడానికి 2 వాటర్ ప్యూరిఫైర్లు 500 సైడ్ పివి అయితే 4500 పివి వచ్చేస్తాయి. 500 ఒరిజినల్ పివి ఏదైనా ప్రీవియస్ బిజినెస్ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా డైరెక్టర్ 2066 వస్తాయి. 1033 యాక్చువల్ పివి, తర్వాత యాక్చువల్ పివి మీదనే మనకు డబ్బులు వస్తాయి. ఈ 2 విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఉన్నది షార్ట్ అండ్ స్వీట్ టైము 3 days మాత్రమే. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీన్ని వేరే రకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు లీడర్స్ అందరూ. ఓకేనా? దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అడగొచ్చు. సేమ్ టైం మాల్ డిఎల్సిపి కూడా ఉంది మనది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయము, ఫాస్ట్ అట్ 8% ఇవ్వగలుగుతారు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ బిల్ చేసిరు, వెంటనే ఇది తీసుకున్నారంటే దీని అర్థం ఏంటి, ఫాస్ట్ అట్ 8% లోకి వచ్చినట్టు. కాబట్టి ఫాస్ట్ అట్ 8% ఓచర్ అనేది వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా పివి విల్ నాట్ బి, సిఎన్సి వాటికి వర్తించదు. న్యూ జాయినర్ సిఎన్సికి రాడు. ఎందుకు రాడంటే సోప్ ఏదన్నా తీసుకుంటారు కాబట్టి రీపర్చేసర్ అవుతాడు తను. కొంచెం ఎందుకంటే చిన్న లైన్సే బాగా డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. వెస్టేజ్ హోల్డ్స్ ద రైట్ టు చేంజ్. మీరు ఒకవేళ ఇది ఐడి క్యాన్సిలేషన్ ఏమంటారు, బిల్లింగ్ క్యాన్సిలేషన్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అది ఏం జరిగిందో దానికే వర్తిస్తుంది. దీని గురించి ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? 3 days ఆఫర్, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే, డౌట్స్ ఏం లేవు, చాలా చిన్న విషయం ఇది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, చాలా చిన్న విషయం ఇది. మీరు పాటించాల్సింది 3 working days ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవడమే ఇక్కడ మెయిన్ విషయము. అదొకటి గుర్తుంచుకోండి. మనకి సరౌండింగ్ ఎక్కడున్నా కూడా వెంటనే మీరు డిఎల్సిపి హోల్డర్ ఫోన్ చేసి బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి, లెవెల్స్ కానీ ఇవి కానీ. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్ సో గుడ్ మచ్, మార్నింగ్ థ్యాంక్ యూ సార్. సార్. ఫాస్టర్ డైరెక్టర్స్ లాస్ట్ మంత్ 500 పీవీస్ ఉన్నాయి. ఓకే సార్. లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు, 500 పీవీస్ ఉన్నాయి. ఓకే ఈ మంత్ 4000 పీవీ అంటే 4500 పీవీ చేసుకుంటే ఫాస్టర్ డైరెక్టర్ అవైలబుల్ సార్? ఓకే, 4500 పీవీతోని ఫాస్టర్ డైరెక్టర్ అవైలబుల్. కానీ లాస్ట్ మంత్ 500 ఇంక్లూడ్ కావు. లాస్ట్ మంత్ 500 కావు, ఈ మంత్ మాత్రమే 4500 కావాలి. ఒకవేళ లాస్ట్ మంత్ 2000 అయి ఉన్నారు, ఇప్పుడు 3000 చేసుకుంటారు, 3500 చేసుకుంటారు, అప్పుడు మాత్రం పాసిబిలిటీ ఉంది సార్. రిపీట్ సార్. సార్ బ్రేక్ అయింది సార్, రిపీట్ చేయండి సార్. లాస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 పీవీ చేసుకున్నారు సార్. ఓకే సార్. దానివల్ల ఏం ఉపయోగం లేదు. 4500 ఇప్పుడు చేసినా ఒకటే, డైరెక్ట్ నార్మల్ డైరెక్టర్ అవుతారు లేదా ఫాస్టర్ డైరెక్టర్ అవుతారు. కానీ మీరు అన్నది క్వశ్చన్ ఏంటంటే 500 పీవీ లాస్ట్ మంత్ అయ్యారు, ఇప్పుడు 4000 చేస్తే ఓకేనా అని మీ క్వశ్చన్, అంతేనా? అవును సార్. కాదు సార్, ఇంపాసిబుల్. 4500 చేస్తే పాసిబుల్ సార్? 4500 ఈ మంతే చేయాలి సార్. అందులో 2 వాటర్ ప్యూరిఫైర్ ఉంటే అవుతుంది. 500 జనరల్ పీవీ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది సార్. ఓకే. అంటే మీరు 2500 పీవీ చేస్తే కనుక, యాక్చువల్ పీవీ 2500, అందులో 2 వాటర్ ప్యూరిఫైర్లు ఉంటే ఫాస్టర్ డైరెక్టర్ అయిపోయినట్టు. ఓకే సార్. ఓకే. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. నారాయణ సార్ అన్మిట్ ఇచ్చిన చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమతి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు కదా సార్, అంటే అది పీవీసీ ఇచ్చారు కదా సార్, వాళ్ళ దాంట్లో కూడా మనం కొట్టియొచ్చా? ఎక్కడ సార్? ఇది ఇన్క్రెడిబుల్ ఇండియా కిందగా మనకు 6 మెంబర్స్ కి 100 పీవీకి పాయింట్లు ఇచ్చారు కదా సార్. అవును. ఇప్పుడు వాళ్ళ కింద, ఇప్పుడు మన ఆల్రెడీ కొత్త వాళ్ళ కింద కూడా ఇప్పుడు ఈ డబుల్ పీవీ దాని కింద కన్వర్షన్ ఓకే ఓకే చేసుకోవచ్చు. అది యాక్చువల్ పీవీ కన్సిడర్ చేస్తుంది కదా. అదే అదే సార్, దానికోసం యాక్చువల్ పీవీ కన్సిడర్ చేస్తుంది, దాని క్రైటీరియా దాందే. ఇది మాత్రం డబుల్ పీవీ వర్తిస్తుంది అంతే. కానీ మిగతాది ఏదైతే సెల్ఫ్ పీవీ, యాక్చువల్ పీవీ ఉన్నాయో అవి ఆ క్రైటీరియాకి సంబంధించి లోబడి ఉంటే వర్కౌట్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయి ఉండాలి, ఈ నెల జాయిన్ అయి ఉండాలి, వాళ్ళు రీపర్చేస్ అయినా ఏదైనా నో ప్రాబ్లం. మీరు చెప్పిన ప్రకారం అది ఓకే, వర్తిస్తుంది. ఓకే సార్. రైట్. ఇంకా ఒక 3-4 అడగండి సార్, పర్వాలేదు. ఎందుకంటే సార్ వెంకన్న సార్ అన్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం పడుతుంది సార్? గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుంది. సార్ చెప్పినటువంటి సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ డబుల్ పీ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఫాస్టర్ డైరెక్టర్ అవకాశానికి మంచిగా ఉన్నది సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే. సో ఇంకా ఎవరికైనా డబుల్ పీవీ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి సార్. క్లారిటీ ఇస్తారు. డబుల్ పీవీ వాటర్ ప్యూరిఫైయర్ మీద డబుల్ పీవీ ఆఫర్ ఉందండి. సో దాని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే సంధ్య మేడం అన్మిట్ చేసుకోండి. రాజు సంధ్య గారు అన్మిట్ చేసుకోండి. సంధ్య మేడం అన్మిట్ చేసుకోండి. హలో సార్ మల్లేష్ సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈ ఆఫర్ ఎన్ని రోజులు? 3 రోజులే సార్ ఇది? అవునండి, 3 రోజులే. అవును సార్. 3 రోజులు. ఇది ఎంత ఉంటుంది? డబ్బులు ఎన్ని ఉంటాయి సార్ దీనికి? 31,000 ఉంటుంది. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే ఓకే. ఇది కొంచెం సిస్టమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. అందరికి మ్యూట్ వెళ్ళిపోతుంది సార్, అన్మ్యూట్ వెళ్ళిపోతుంది.
సరే అండి. ఓకే ఓకే. ఇంకొక సంతోష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకో, అడగండి ఏదైనా డౌట్ ఉంటే. మేడం అన్మ్యూట్ ఓకే చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా క్లియర్ గా ఉంది. డబల్ పి ఆఫర్ రావడం మళ్ళీ మన అదృష్టం. అది నెల ఎండింగ్ లో రావడం చాలా బాగుంది. సూపర్ సార్, చాలా క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు నారాయణ సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే మీటింగ్ కి వెళ్లకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విక్షన్ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ సంతోష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ శ్రీవిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ప్యూరిఫైడ్ ఒకటేనా సార్, వేరే సప్లిమెంట్ మీద ఉందా సార్? ఓన్లీ ప్యూరిఫైర్. ఓన్లీ ప్యూరిఫైడ్ ఏనా సార్? అదేదో సార్ వేరేది సప్లిమెంట్ బిల్ చేసేది ఉండే ఈ రోజు, అది ఒక డౌట్ ఉండి. ఓకే సార్, ఓకే సార్, అది తర్వాత మాట్లాడుకుందాం, అది ఇప్పుడు కాదు. ఓన్లీ ప్యూరిఫైర్. ఓకేనా? ఓన్లీ ప్యూరిఫైర్ సార్. ఓకే రైట్ సార్. ఓకే రాజు సంధ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాటర్ ప్యూరిఫై డబుల్ పీవీ ఆఫర్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. శ్రీమరి గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఇంకెవరికి డౌట్స్ లేనట్టున్నాయి సార్. ఓకే సార్, ఓకే కంక్లూడ్ చేయండి సార్. ఫీడ్బ్యాక్. ఓకే సార్, రైట్. రేపు మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గా సెషన్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. డౌట్స్ ఏమి ఉండవు దీంట్లో, చాలా చిన్న విషయం. అనసూయ మేడం హ్యాండ్ రైజ్ చేశారు ఒకసారి. ఓకే అండి, ఏదో టెక్నికల్ రీజన్ ఉన్నట్టుంది. అవును సార్, మ్యూట్ అదే దానంతరం అదే అవుతున్నట్టుంది. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమరి గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బిక్షన్ సార్ చెప్పింది ఇది ఆఫరు. ఓకే, నారాయణ సార్ చెప్పింది కూడా ఓకే సార్. ఇప్పుడు సెషన్స్ అయితే ప్రతి సెషన్ రికార్డ్ అవుతుంది. ఇలానే వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ రికార్డ్ అవుతాయి. సో ఎవరైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారో సో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో రేపు సార్ ఒక అనౌన్స్మెంట్ ఉంది. రేపు ఈవినింగ్ సంజయ్ నారాయణరావు గారు మేడం గారు ఉన్నారు కదా, ఎస్ఎన్ఆర్ మేడం గారిది సబ్జెక్ట్ ఉంటుంది బ్యూటీకి సంబంధించి. సో రేపు మార్నింగ్ ఎవరైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సరిగ్గా. కానీ ఎవరికైనా ఈవినింగ్ వచ్చేసి మేడం గారు చెప్తారు. ఎస్ఎన్ఆర్ టీము సంజయ్ నారాయణ గారు, మేడం గారి పేరు సంజయ్ మేడం గారు. సో మేడం గారి సెషన్ ఉంటుంది బ్యూటీకి సంబంధించి, అష్యూర్ ప్రొడక్ట్స్ గురించి. సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే, అది నేను బయటికి వెళ్తున్నాను. సో రికార్డ్ అయితే అవుతుంది, మీరు క్లోజ్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. దీని తర్వాత ఫీడ్బ్యాక్ అయిన తర్వాత క్లోజ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీమరిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇంకా 4 minutes ఉందండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మాట్లాడండి. వాటర్ ప్యూరిఫై గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రాజు సంధ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. శ్రీమరిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మంచి అవకాశం అండి. వాటర్ ప్యూరిఫై మనకి డబుల్ పీ ఆఫర్ ఉంది. కేవలం 3 రోజులు మాత్రమే ఉంది, 25, 26, 27. సో ఎవరైతే డైరెక్టర్స్ గా అచీవ్ అవ్వాలనుకున్నారో వారికి గొప్ప అవకాశం.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. కవిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈఎంఐ సార్ నెట్ క్యాష్ సార్ ఇది వాటర్ ప్యూరిఫైయర్? నెట్ ఉంటుంది మేడం, 3 days కదా, నెట్ ఎక్కువ ఈఎంఐకి అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు స్టోర్ నియరెస్ట్ స్టోర్ మీరు అయితే ఎక్కడైతే తీసుకోవాలనుకున్నారో అక్కడ ఒకసారి కనుక్కోండి మేడం. అది అవైలబుల్ ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే నెట్ క్యాష్. అన్ని చోట్ల ఉండదు, సో ఉంటే ఒకసారి కనుక్కొని మీరు ప్రొసీడ్ అవ్వండి మేడం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఖచ్చితంగా మీరు క్రెడిట్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. డెబిట్ కార్డ్ మీద అవ్వదు మేడం, డెబిట్ కార్డ్ మీద అవ్వదు, నార్మల్ ఏటీఎం కార్డు మీద అవ్వదు. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళండి మీ వెంట. ఓకేనా? సరే. ఓకే, తీసుకొని వెళ్ళి ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. 1 minute ఉంది ఓన్లీ, తర్వాత క్లోజ్ చేస్తున్నా అండి. సో యథావిధిగా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి జూమ్ స్టార్ట్ అవుతుంది మళ్ళా. సో ప్రతి ఒక్కరు కూడా విత్ యువర్ టీమ్ తోటి సమయానికి అటెండ్ కావాలని కోరుకుంటున్నాం. సో రేపు ఈవినింగ్ ఎస్ఎన్ఆర్ టీం నుంచి సంధ్యా నారాయణ గారు వారి యొక్క సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు విత్ యువర్ టీమ్ తోటి అటెండ్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకా So good morning, students. Good morning, all leaders. Okay, sir. Thank you, sir. Raghavi, sir. Thank you so much. Okay, cost ఎంత అన్నారు సార్? రిప్లై ఇవ్వడం జరిగింది 31,000. సో తొందరగా మీరు ప్లాన్ చేసుకొని మీ అప్లైనర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్స్ అడగండి, అడిగి క్లారిఫై తీసుకొని తొందరగా ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సో ఈరోజు జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ.